మన తలరాతలు రాసినటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి కంటికి కనబడినటువంటి చీమ వరకు, దోమ వరకు, పురుగు వరకు ఆయన భగవత్ స్వరూపమే. చీమలకు కూడా భగవంతుడు ఉంటారు కదండి. మరి వాళ్ళకి ఆ చీమకి భగవంతుడు అంటే ఆ స్వరూపంలో వాడికి కనిపిస్తాడనమాట. కనబడిన సూక్ష్మ క్రిములు అంటే వాటికి ఆ స్వరూపంలో కనిపిస్తాడనమాట. కానీ ఆవిడకంటే ఒక అవతారం కానీ, ఒక రూపం కానీ ఏదీ ఉండదన్నమాట. అందుకే మనకి చిదంబర రహస్యం అంటారు పెద్దలందరూ కూడా. చిదంబర రహస్యం మనకి తమిళనాట చాలా విశేషమైనటువంటి క్షేత్రం చిదంబర రహస్యం. ఈ చిదంబర రహస్యం అంటే ఏమిటయ్యా అంటే, చాలామంది నటరాజస్వామి దర్శనానికి వెళ్తారు. చక్కగా దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మూర్తి నటరాజస్వామి మూర్తి ఉంటుంది. నమస్కరించుకుంటారన్నమాట. వెనకాల ఎప్పుడు కూడా ఒక తెర కట్టి ఉంటుంది, నల్లటి తెర. ఈ అర్చన అంతా పూర్తయిన తర్వాత అర్చకులు కొన్ని సందర్భాలలో రోజుకొకసారి కొన్ని కొన్ని ప్రత్యేక పూజలు జరిగినప్పుడు ఆ తెర తొలగిస్తారనమాట. తెర తొలగించినప్పుడు ఈ భక్తులందరూ కూడా హర హర మహాదేవ శంభో శంకర అరుస్తూ ఉంటారన్నమాట. నా బోటిగాడు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఈ క్షేత్రాన్ని ఎప్పుడు నేను దర్శించలేదు, ఎప్పుడు చూడలేదు అనేసరికి అప్పటిదాకా తిరుమల దేవస్థానంకి వెళ్ళి అప్పుడు తలుపులు తీస్తారు అనుకున్న ఒక భక్తుడు తెర తొలగించేసరికి అక్కడ ఏదీ లేదనుకోండి, ఎందుకురా వీళ్ళందరూ గోల చేస్తున్నారు అనిపిస్తుంది అనమాట. అలాగే కొత్తగా ఎవరైనా సరే చిదంబర క్షేత్రానికి వెళ్తే ఆ తెర తొలగించేసరికి అక్కడ ఏమీ ఉండదన్నమాట, శూన్యం. కొన్ని బంగారంతో తయారు చేయబడిన మారేడు దళాలు మాత్రం వేలాడుతూ ఉంటాయన్నమాట. వాటికి నమస్కరించుకుంటారు. సరే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేస్తుంటారు. బయట ఎవరైనా అడిగితే ఏదిరా శివలింగం అంటే, నువ్వు చూడలేదా మారేడాకులు కనిపించినాక అదే శివలింగం, ఆ మారేడాకులు కనిపిస్తే శివలింగం ఉండద్దు. ఏమన్నా అడిగాను వాడికి తెలియకపోతే అదేరా చిదంబర రహస్యం అంటారనమాట. చిదంబర రహస్యం అంటే మనకు అర్థం కాకపోతే, ఆ విషయాన్ని అర్థం కాకపోతే చిదంబర రహస్యం అని చెప్తారనమాట పెద్దలందరూ కూడా. అందుకే మనకి ఏదైనా రహస్యం చెప్పినా మనకి ఏది తెలియకపోయినా సరే దాన్ని చెప్పేటువంటి విషయాన్ని చిదంబర రహస్యం. నిజానికి లలితా సహస్రనామం ఒక పెద్ద చిదంబర రహస్యం అనమాట. అది సామాన్యంగా మానవ మాత్రులకి అంతు పట్టదనమాట. ఒక ఎక్కడో యోగి పుంగవులకు తప్ప అది అర్థమయ్యేటటువంటి విద్య కాదు. అది ఒక చిదంబర రహస్యం అన్నమాట. ఆ చిదంబర రహస్యం యొక్క వైభవం సామాన్యం కాదనమాట. ఆ చిదంబరం ఆకాశలింగానికి ప్రతిరూపం అన్నమాట. అలాగే ఆ చిదంబర క్షేత్ర వైభవాన్ని మనం ప్రస్తావించినట్టయితే, ఆ చిదంబరం దేవస్థానం అంతా కూడా ఎన్నో రహస్యాలతో కూడుకున్నటువంటి క్షేత్రం. యథార్థానికి ఒక రహస్యం కాదండి. అమ్మవారు నిర్లేప నిర్మలానిచ్చి ఎలాగైతే ఉంటారో స్వామివారికి దేవస్థానం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి రహస్యాలతో కూడుకున్నటువంటి క్షేత్రం అనమాట. మీరు ఎక్కడైనా గమనించండి, నీరు ఎప్పుడు కూడా పల్లానికే ప్రవహిస్తుంది అనమాట. పల్లం అదే వాలు ఇటు ఉంటే అటే ప్రవహిస్తుంది. ఈ ఒక ఇంటి గృహ నిర్మాణం చేసినప్పుడు కూడా ఈశాన్య భాగంలో తూము అటు వాలు ఉంటుంది కాబట్టి అటే తూము పెట్టమంటారనమాట. వాలు వైపే ప్రవహించాలన్నమాట. కానీ చిదంబర క్షేత్రంలో ఉన్నటువంటి ఒక రహస్యం ఏమిటో తెలుసా అండి? నీరు పైకి ప్రవహిస్తుంది అన్నమాట. ఆ దేవస్థానం నిర్మించేటప్పుడు చోళరాజులు ఎంత నైపుణ్యంతో నిర్మించారయ్యా అంటే, అక్కడ ఒక గొప్ప కాలువ నిర్మాణం చేసి ఆ కాలువలో నీళ్ళంతా కూడా కోనేటికి వెళ్ళే మార్గాన్ని నిర్మించారన్నమాట. విచిత్రం ఏంటంటే ఈ నిర్మాణం అంతా కూడా పైకి ప్రవహించేటటువంటి నిర్మాణంగా మనకి ఆ నీటి ఆ యొక్క ఆ యంత్రాన్ని నిర్మించారనమాట. ఆ గుడి కట్టినటువంటి ఆ ఇంజనీర్ల యొక్క నైపుణ్యత. ఇప్పటికే మనం చూడండి, శ్రీలంక వెళ్తే ఆ రావణలంక మీద ఎక్కడో పైన కొండ మీద ఉంటుంది రావణ యొక్క రాజ్యం అంతా కూడా శ్రీలంక. ఎందుకంటే రావణాసురుడు విహరించినటువంటి ప్రదేశాలన్నీ కూడా భూమి నుంచి కూడా పైకి వెళ్ళేటటువంటి టెక్నాలజీని అప్పుడు ఇంజనీర్లు ప్రవేశపెట్టారనమాట. ఇప్పుడు ఎంత తలకిందులు తపస్సు చేసినా పైకి నీరు ఎప్పుడు కూడా నీరు కిందకే ప్రవేశిస్తున్నప్పుడు పైకి ఎక్కడ వెళ్తుందా? మీరు ఎప్పుడైనా శ్రీలంక హిస్టరీని కొట్టి చూడండి, అక్కడ ఉండేటువంటి సరస్సులో కొన్ని ఇది ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్ లాంటివి మన భాషలో అర్థం కావాలంటే. ఆ సరస్సులో ఉండాలంటే ఈ కింద ప్రవహించినటువంటి నీరు కొండ పై భాగం దాకా చేరుతుందన్నమాట. ఎలా చేరుతున్నాయా అంటే అది ఎవ్వరికి అంతుపట్టనటువంటి విషయం. అప్పట్లో నైపుణ్యత కలిగినటువంటి నిర్మాణ శైలికి నుండి ఇంజనీర్లు ఎంత గొప్పవారు, అంత నైపుణ్యత ఉంటుంది కాబట్టి అదే ఒక చిదంబర రహస్యం. చిదంబర రహస్యం అది కూడా. అది సామాన్య మేధస్సుకి అంతుపట్టినటువంటి విషయం అన్నమాట అది. పైగా ఆ దేవస్థానానికి మొత్తం అంతా కూడా 9 ద్వారాలు ఉంటాయన్నమాట. 9 ద్వారాలు. చిదంబరంలో ఉండేటువంటి నటరాజస్వామి దేవాలయానికి మనుష్యుడి యొక్క దేహానికి సరిసమానం అన్నమాట. ఎందుకయ్యా అంటే
మన మనుష్య దేహానికి ఎప్పుడూ ప్రతి మనుష్యుడికి కూడా 9 రంధ్రాలు ఉంటాయి అన్నమాట. 9 రంధ్రాలు, నవరంధ్రాలు అంటారు కదండీ! 2 కళ్ళు, 2 ముక్కు, 2 చెవులు, ఒక నోరు, ఇలాగా మలద్వారము, మూత్రద్వారము. ఈ 9 ద్వారాలు ఉంటాయి. అలాగే దానికి ప్రతిరూపంగానే ఆ చిదంబర దేవాలయానికి కూడా 9 ద్వారాలు ఉంటాయన్నమాట. 9 ద్వారాలు. ఆ దేవస్థానం మీద బంగారపు తాపడంతో చేసి కొన్ని ఈ వెంకటేశ్వర స్వామికి బంగారపు తాపడం ఆ శిఖరానికి ఎలా అయితే చేశారో చిదంబర క్షేత్రానికి కూడా చేశారనమాట. విచిత్రం ఏమిటయ్యా అంటే అందులో ఖచ్చితంగా లెక్క పెడితే 20,600 యొక్క బంగారపు రేకులు అమర్చారనమాట. అది ఒక సగటు మనిషి ఆరోగ్యంగా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నటువంటి మనిషి రోజుకి 20,600 శ్వాసలు తీసుకుంటాడని చెప్పి శాస్త్రంలో పేర్కొనబడినటువంటి సంఖ్య అన్నమాట. ఇన్ని శ్వాసలనే ప్రతిరూపంగా ఆ చిదంబర క్షేత్రంలో దేవస్థానానికి తాపడం చేసినటువంటి బంగారపు రేకులు అన్నీ ఉపయోగించారన్నమాట. పైగా ఈ రేకులు అమర్చిన మేకులు కావాలి కదండి. ఇక్కడ ఒక రేకు బిగించాలి, మేకులు కొట్టాలి. ఆ మేకులన్నీ కూడా ఏంటంటే 72,000 మేకులు కొట్టారనమాట. దానికి ప్రతిరూపంగా మన దేహంలో 72,000 నాడులు ఉంటాయి కాబట్టి ఈ 72,000 నాడులకి ప్రతిరూపంగానే ఆ చిదంబర దేవస్థానానికి బంగారపు తాపడం చేసేటప్పుడు వాటికి అమర్చినటువంటి మేకుల సంఖ్య 72,000 అన్నమాట. ఇవన్నీ ఏమిటయ్యా అంటే మన దేహానికి ప్రతిరూపమే అన్నమాట. అందులో గర్భగుడిలో ప్రవేశించడానికి చిదంబర స్వామి దేవస్థానంలో 5 మెట్లు ఉంటాయన్నమాట. ఆ 5 మెట్లే మన పంచ జ్ఞానేంద్రియాలన్నమాట. మనం లలితా సహస్రనామ ప్రారంభంలో చెప్పుకున్నాం చూసావా? కన్ను, ముక్కు, చెవి, నోరు, అలాగే చర్మము, నాలుక చెప్పుకున్నాం కదా. ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలే ఆ పంచబ్రహ్మస్వరూపం 5 మెట్లు అనమాట. 5 జ్ఞానేంద్రాలకి ప్రతిరూపంగానే ఆ మెట్లు ఉంటాయన్నమాట. పైగా శూన్యమంతా తెర తీసి చూసరికి మొత్తం శూన్యమే ఉంటుందన్నమాట. మన దేహానికి చిదంబర దేవస్థానానికి ప్రతిరూపం చూడండి. నువ్వు ఏదయ్యా అంటే అసలు నీ స్వరూపం ఏది అన్నారనుకోండి, నేనంటే నేనే కదండి అంటారు. నువ్వంటే ఏమిటి? నువ్వంటే నేను ఈ దేహం. నీ దేహం అంటే తలకాయ నువ్వా, చెవులు నువ్వా, కళ్ళు నువ్వా, చేతులు నువ్వా, కాలు నువ్వా? అంటే ఏది నువ్వు? దానికి అవయవాలు విడివిడిగా చూస్తే మొత్తం అన్నీ విడివిడిగా కదండి. మరి నువ్వంటే తెలుసుకోవడం ఏమిటంటే అదే చిదంబర రహస్యం అంటే అదే అన్నమాట. అమ్మవారు కూడా నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నామాలు లేవు అమ్మవారికి కూడా. అమ్మవారికి ఒక ఆకారం లేదు, ఒక గుణం లేదు, ఒక స్వరూపం అంటూ ఏమీ లేనే లేదనమాట. కాబట్టి అంతటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మ జగన్మాతే ఆ చిదంబర క్షేత్రంలో కూడా కొలువుదీరి ఉన్నారన్నమాట. నటరాజస్వామి. పైగా ఆ నటరాజస్వామి చేసేటటువంటి తాండవమే మన దేహంలో ప్రసరించేటటువంటి ఈ యొక్క రక్త ప్రసరణకి గుండె ఆడేటటువంటి స్వరూపం అనమాట. గుండె ఆడుకునేటువంటి తత్వానికి స్వరూపం అనమాట. అది ఒక కారణం అయితే ఈ ప్రపంచం మొత్తం ఏ విధంగా అయితే సంచరిస్తూ ఉంటుందో, నక్షత్రాలు ఖగోళ శాస్త్ర ప్రకారం ఏ విధంగా సంచరిస్తూ ఉంటాయో ఆ ఖగోళ రహస్య శాస్త్రాలన్నింటినీ కూడా ఒకే చోట నిక్షిప్తం చేసి అవన్నిటినీ కూడా ఒక మన భాషలో మ్యాప్ అంటారు చూసారా, ఆ మ్యాప్లో చూడాలనుకుంటే అదే చిదంబర స్వామి దేవాలయం, చిదంబరేశ్వరం నటరాజస్వామి దేవాలయం అనమాట. అంతటి మహాశక్తి స్వరూపమే ఆ చిదంబరం యొక్క దేవస్థానం. ఎంతో విశేషమైనటువంటి శక్తి స్వరూపాలు. పైగా చిదంబర దేవస్థానానికి కనుక వెళ్ళినట్టే మనకి అంతు పట్టనటువంటి రహస్యాలు ఎన్నో ఉంటాయన్నమాట. ప్రతి దేవస్థానానికి కూడా కొన్ని ప్రధాన అర్చకుడు ఉంటారనమాట. కానీ చిదంబర దేవస్థానంలో ఒక ప్రధాన అర్చకుడు అంటూ ఎవ్వరూ ఉండరనమాట. 400 మంది అర్చకులు ఉంటారు ఆ దేవస్థానంలో. 400 మందే ఒకరి తర్వాత అర్చన చేస్తూ ఉంటారు తప్ప ఇందులో ప్రధాన అర్చకుడు అంటే ఎవరయ్యా అంటే ఎవ్వరూ ఉండరనమాట దేవస్థానానికి. అది ఒక రహస్యం అన్నమాట. అలాగే మనకి అమ్మవారు ఎంత ఆలోచించినా సరే ఆవిడ గుణాన్ని ఇది ఇలా ఉంటుందని చెప్పడానికి సాధ్యము కానే కాదనమాట.